బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లోని 83వ సూర నుంచి 89వ సూర వరకు అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో దాని యొక్క అనువాదం లేదా అర్థంతో ఉన్నట్లుగా చదువుకుందాం. చదువుతున్నది తెలుగు బుఖారీ. ముందుగా అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. 83వ సూర అల్ ముతఫిఫీన్ సూర. ఆయతులు 36 అంటే వాక్యాలు 36. అవతరణ మక్కాలో. మొదటి వాక్యం నుండి కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమవుదురుగాక. కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమవుదురుగాక. వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ వారికి కొలిచి కానీ తూకం వేసి కానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. ఏమిటి? తాము మరణానంతరం మళ్ళీ తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా? ఒక మహాదినాన ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. ముమ్మాటికి వారు అనుకునేది నిజం కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్ట సిజ్జీనులో ఉంది. సిజ్జీను అంటే ఏమిటో నీకేం తెలుసు? అదొక లిఖితపూర్వక గ్రంథం. ధిక్కరించే వారికి ఆ రోజు మూడటం ఖాయం. వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు. బరి తెగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు. వాడికి మా వాక్యాలు చదివి వినిపించినప్పుడు ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా అని అంటాడు. అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. కాదు, ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా చాటున ఉంచబడతారు. ఆ పైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు. ఇంతకాలంగా మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే అని అప్పుడు వారితో అనబడుతుంది. ఎన్నటికీ కాదు, నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్ట ఇల్లీన్లో ఉంది.